సైకియాట్రిస్ట్ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఈ డిజేబుల్డ్ దీన్ దయాళ్ డిజేబుల్డ్ రిహాబిలిటేషన్ బాధ్యత మన మీద కూడా ఉంది. అంతేకాక ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మనందరికీ ఒక వాటర్ బాటిల్ ని ప్రజెంట్ చేయమన్నప్పుడు వాళ్ళు కూడా సుముఖంగా ఒప్పుకొని మనకి ఈరోజు అది కూడా వాళ్ళు బహుకరించబోతా ఉన్నారు. యాక్చువల్ గా మనం మొబిలిటీ స్టిక్ అడిగినాము. ఆ స్టిక్ అడిగేసరికి వాళ్ళు డెహ్రాడూన్ లో నేనేమనుకున్నట్టు హైదరాబాద్ చెన్నైలో మనకి ఒక వారం రోజులు 10 రోజుల్లో వస్తుంది అనుకున్నాను. కానీ ఇక్కడెక్కడ ఈ లూయి బ్రెయిల్ జయంతి సందర్భంగా ఎక్కడ స్టాక్ లేవంటే మళ్ళీ మేము డెహ్రాడూన్ సంప్రదిస్తే వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ మనకి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అవుతుందని తెలియజేసినప్పుడు మేము వాటర్ బాటిల్ ఇది కూడా మనకి నిత్యావసరం. Respected Red Cross team, respected Karnool team of NEP, I am Dr. S. Nagaswam Naik, Principal Vocational Junior College. This is the 5th time నేను ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మొదట మీ అందరికీ హార్దిక శుభాభివందనాలు, తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి ఆల్సో అడ్వాన్స్. సో అదే ప్రిన్సిపల్ గా మీ లాంటి వాళ్లకు ఒక 2% గా మా కాలేజ్ లో నేను సీట్లు ఇస్తున్నానండి. ఇది నేను వచ్చిన తర్వాత ఇది 5వసారి. డఫ్ అండ్ డమ్ వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా వాళ్ళకు మార్కులు తక్కువ అయినా సరే మా పర్సెంటేజ్ ప్రకారం నేను మీకు సీట్లు ఇచ్చాను. చాలా సంతోషంగా చెప్తున్నాను నేను. తర్వాత ఈ కార్యక్రమం నిమగ్నంగా రాఘవరావు గారి అనిల్ గారు అయితేనేమి ఇక్కడ జరిపించడము చాలా శుభపరిణామం. తర్వాత మీరందరూ ఇక్కడ స్పోర్ట్స్ ఆడినప్పుడు, తర్వాత ఎలక్ట్రానిక్స్ లైబ్రరీ ఓపెన్ చేసినప్పుడు కూడా మన సుజనా మేడం గారితో నేను కూడా ఉన్నానండి. ఇక్కడ చాలా సంతోషం. నిజంగా ఈ రక్తదానం ఇప్పుడు చేస్తున్నారంటే కళ్ళు ఉన్న మేము నిజంగానూ ఇక్కడ కొంతమంది పిరికి పందులమే బ్లడ్ ఇవ్వడానికి మేము భయపడుతూ ఉంటే ఈ తరుణంలో మీరు బ్లడ్ ఇచ్చి దేనికైనా మేము వెనుకాడము, మేము కూడా సహాయం చేస్తామని మీ ఈ చల్లని యొక్క ఆ దీవెన బ్లడ్ ఇవ్వడంలోనే తెలిసిపోతా ఉందండి. ముందు కూడా సమాజంలో మీకు కళ్ళు లేవు కాదండి, కళ్ళు ఉన్న వాళ్ళు కళ్ళు మూసుకుపోయిన తరుణంలో కళ్ళు లేని వాళ్ళు మీరు తెరిచి లోకానికి మీరు విద్యాభ్యాసాన్ని మీరు అందిస్తున్నారు. మీరు నిజంగా మీరు హీరోలండి. ఎందుకంటే ప్రతి విషయంలో ఇక్కడ గమనిస్తున్నా నేను, ప్రతి విషయంలో చూసుకొని పోయి ఏ కార్యక్రమం అయినా సరే ఆ కార్యక్రమం జయప్రదం చేసే విధంగా మీరు కృషి చేసినందుకు చాలా కృతజ్ఞతలండి. తర్వాత ఇక్కడ ఈ పరిచయం గోవింద్ రెడ్డి గారు నాకు ఒక 10 years బ్యాకే ఇక్కడ పరిచయం అయ్యారు. వారు కూడా అహర్నిశలు కృషి చేయడం, మీ లాంటి వాళ్ళ కోసం వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇక్కడ ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, తర్వాత పార్లమెంట్ లో కూడా మీకు ఇంత పర్సెంటేజ్ రిజర్వేషన్ రావాలని పోరాడుతూ మీరు సాధించుకున్నారు. దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే చిన్న చూపు కళ్ళు ఉన్న వాళ్ళకి ఇప్పుడు చిన్న చూపు చూడాల్సిన అవసరం తరుణంలో మీరు ఇక్కడ ఒక హీరోలుగా, ధీరులుగా, ధీర శక్తులుగా మీరు ఈ కార్యక్రమం చేసుకుంటూ పోతున్నారు. ముందు కూడా నేను ఇక్కడ ఉన్నంత వరకు నేను సహాయ సహకారాలు అందిస్తూ మీతో పాటు ఉంటూ నేను వర్క్ చేస్తాను. దానికి నేను సంసిద్ధమై ఉన్నాను నేను కూడా. తర్వాత మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో ముందు కదం తొక్కాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, సేకరిస్తూ, నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్.